ముక్క కూర అనంగానే ముక్కు కోసుకునేంత పాయరం ఉన్నోళ్లకు ఒకటి తీయటి ముచ్చట, ఇంకోటి షేరు ముచ్చట చెప్తున్న ఆంధ్ర సర్కారు. చికెన్ షాపులకు లైసెన్స్ విధానం తీసుకొచ్చి ఫ్రెష్ చికెన్, స్టెరాయిడ్ సూదులెయ్యని చికెన్, తాజా మాంసం కస్టమర్లకు దొరికేటట్టు చేసే తీయటి ముచ్చటోటి చెప్పింది. ఇక షేదు వార్త ఏంటిదంటే ఇవన్నీ వేస్తే కాసింత చికెన్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటది కావచ్చు. దాంతో వారానికి 3 సార్లు వండుకునేటోళ్ళు 2 సార్లనే ట్రైల్ చేసుకుంటారు కావచ్చు. కొన్ని దిక్కులలో ఎవరు పడతారు చికెన్ షాపులు పెట్టి నిన్న మొన్నటి చికెన్ అమ్ముడు చేసుకుంటున్నారు కదా. హాగో అసొంటోళ్ళను కంట్రోల్ చేసేదానికి సర్కార్ లైసెన్స్ తీసుకుంటేనే షాప్ నడవనిస్తారట. దాంతో ఏ కోళ్ళ ఫారం నుంచి ఎన్ని కోళ్ళు ఏ షాపుకు పోతున్నాయి, ఎంత అమ్మకం జరుగుతున్నది, తొందరగా కోళ్ళు పెరిగేటందుకు అడ్డమైన సూదులు వేసే ఫారాలు ఎవరు నడుపుతున్నారు, వాళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకోవాలనే రూల్స్ చేస్తున్నారట. ముక్కు కాడ పెట్టుకున్న వాసన వచ్చే ముక్క కూర అమ్మే షాపుల మీద కేసులు పెట్టుడు అంటే కోడిపిల్ల కాడ నుంచి కొట్టు దాటేదాకా మొత్తం సర్కార్ కంట్రోల్ ఉండేటట్టు చేస్తున్నారట. అట్లనే హోటళ్లకు ఎన్ని కోళ్ళు అమ్ముతున్నారు, ఎంత వండుతున్నారు, ఎంత నిల్వ చేస్తున్నారు, నిన్న మొన్నటిదేమన్నా వండుతున్నారా అనేది మొత్తం ట్రాక్ చేస్తారట. అది ఒక్కటే కాదు, కోళ్ళు పోసిన శతశదారాన్ని చేపలకు దాన తీరుగా వాడకుండా చర్యలు తీసుకుంటారట. మరి ఇవన్నీ వేస్తే సర్కార్కు పైకం కట్టాలి కదా చికెన్ షాప్ వాళ్ళు. కాబట్టి ఎప్పటికంటే కొద్దిగా ఎక్కువ ముక్క కూర రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటది. అయితే మాయ గాని ప్రజల ఆరోగ్యాన్ని పెంచే ఆలోచన చేసినందుకు సంతోషంగానే ఉన్నారట ఆంధ్ర ముక్క కూరను ముద్దుగా తినే ఆంధ్ర పబ్లిక్.